నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి ఐడిఓసి సమావేశ మందిరంలో బుధవారం దివ్యాంగులకు ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ యాదయ్య, DRDO ఉమాదేవి, DWO సుధారాణి దివ్యాంగుల నుంచి వినతులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వికలాంగులకు చాలా సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలను పరిష్కరించడం కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని దివ్యాంగులు కోరారు. అందుకు అనుగుణంగా ఈ రోజు DWO, DMHO, DRDO మిగతా సంబంధిత అధికారులతో కలిసి దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించిందని అన్నారు. దాదాపుగా 140 వినతులు దివ్యాంగుల నుంచి వచ్చాయని, వీటిలో భూ సమస్యలు, పెన్షన్, వాహనాలు ఇవ్వాలనే వినతులు ఉన్నాయని, వీటిని సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తామని కలెక్టర్ అన్నారు. వికలాంగుల కోసం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం విజయవంతం అయిందని, దివ్యాంగుల అభిప్రాయం తీసుకుని ప్రతి నెల ప్రత్యేక ప్రజావాణి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. అవకాశం వస్తుంది. అన్ని సంవత్సరాలు వచ్చి ఎప్పుడు ఏ పని కాదు. మీరు వచ్చినాక మాకు రెండు పని అయింది సార్. ఇప్పుడు ఇలా ప్రజావాణి సార్ 2 సంవత్సరాలు దూరం ఇట్లా ఏ కలెక్టర్ పెట్టారా సార్ DWO గారు సార్ మీకు అందరూ సార్ మీ ఇసులతో నాకు అయింది. వీళ్ళతో కూడా సార్ వీళ్ళతో కూడా మీకు మాకు మీరు వచ్చినాక నాకు మీ గది సెలవు ఇచ్చింది మేడం. సార్ పుణ్యాన్ని అది సార్ పుణ్యం వల్ల ఈరోజు మీకు జరిగిందంటే సార్ పుణ్యమే అది. సార్ సమస్య మేడం ఇంకోటి మేడం మీకే గులాబీ మేడం అన్ని రాష్ట్రం బట్టి అన్ని డబ్బులు అన్ని డిపార్ట్మెంట్ అంటే MBSలో JBS కూడా అన్ని నవీనక సిద్ధంగా ఉన్నాయి. ఆ యొక్క మీటింగ్ ఏర్పాటు చేస్తే JBS మీటింగ్ పెట్టండి. JBS పెడితేనే ఓకే. నా పేరు భీమా ప్రభాకర్ శెట్టి, BSPS రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. వనపర్తి జిల్లాలో మొదటిసారిగా ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కలెక్టర్ గారికి, మళ్ళీ అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజావాణి పెట్టడం బాగుంది, కానీ సమస్యలు కూడా తీర్చాలి. ఈ ప్రజావాణి పెట్టి అప్లికేషన్లు తీసుకున్న తర్వాత సమస్యలు సాధ్యమైనంత వరకు పరిష్కారం చేయాలి. అదేవిధంగా ప్రతి వారం కూడా పెడుతున్నారు, కానీ అది ఎంతవరకు పరిష్కారం అవుతున్నామని తర్వాత విషయము. ఇప్పుడు ప్రత్యేకంగా జిల్లా కోసం ప్రత్యేకంగా పెట్టినందుకు అప్లికేషన్ తీసుకున్న విషయాలను వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు కంపల్సరీ ఖచ్చితంగా పరిష్కారం చేయాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వనపర్తి VHP జిల్లా ప్రెసిడెంట్ను. ప్రజావాణి పెట్టిన మాకు చాలా సంతోషంగా ఉంది.
ప్రతి సంవత్సరం ప్రతి నెలల మా వికలాంగుల బోస చెప్పుకోనికే ప్రజావాణి ఎప్పుడు నడిపించాలని ప్రజావాణిలో అందరితోటి కాకుండా ప్రత్యేకంగా వికలాంగులకు పెట్టినందుకు ప్రభుత్వానికి కలెక్టర్ల వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనకి 3 డిసెంబర్ అంతర్రాష్ట్రీయ వికలాంగుల దినోత్సవం ఉంటుంది. ఆ రోజు మేము మీటింగ్ ఏర్పాటు చేశాము వికలాంగుల సంస్థలతోటి, వికలాంగుల అందరితోటి వనపర్తి జిల్లాలో. ప్రత్యేకంగా మా దగ్గర చాలా ఇబ్బందులు ఉన్నాయి, మా కోసం ప్రత్యేకంగా ఒక రోజు ప్రజావాణిలాగా జిల్లా అధికారులతో ఏర్పాటు చేయాలని వాళ్ళు విన్నపించారు. ఆ విన్నపం మేరకు డిడబ్ల్యూ గారు, డిఎంహెచ్ గారు, డిఆర్డిఓ, మిగతా గవర్నమెంట్ అధికారులు వాళ్ళ శాఖలందరితో కలిసి ఈరోజు స్పెషల్ ఒక ప్రజావాణిలాగా ఓన్లీ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ అంటే వికలాంగుల కోసమే ప్రజావాణి ఈరోజు ఏర్పాటు చేశాము. దీనికి కూడా స్పందన చాలా మంచిగా వచ్చింది. దాదాపు 140 మంది మనకి ఈరోజు అప్లికేషన్స్ ఇచ్చారు. దాంట్లో ఓన్లీ పెన్షన్ కోసమే కాదు, కొంచెంమంది వాళ్ళ భూ సమస్యలు, కొంచెంమందికి వాళ్ళకి వెహికల్ కావాలని ఇట్లా కూడా మనకు చాలా వచ్చినాయి. అవన్నీ కూడా మా వరకు ఉన్నాయి, మేము పూర్తి చేయడానికి పూర్తి కృషి చేస్తాము. సో ఇది కూడా ఇంత మంచిగా స్పందించినందుకు వికలాంగుల సంస్థలకి వాళ్ళందరూ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడైతే మేము ఫస్ట్ కార్యక్రమం లాగా పెట్టుకున్నాము. ఒకసారి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ఇంకా అవసరం ఉంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాం. ప్రజావాణి పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మా బాధలు చెప్పుకోవాలంటే చాలా ఉండవి. ఈ ప్రజావాణిలో చెప్పుకోనికే మాకు కొంచెం టైం ఇవ్వండి. ఎందుకంటే మెడికల్ కాలేజీ, మెడికల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ఇదే కలెక్టర్ ఆఫీసు, ఇందులో కానీ మాకేమన్నా జాబ్సులు కలగజేస్తే చాలు. 4,000 ఇచ్చే పింఛన్ 40,000 లెక్కల ఫీల్ చేసి మమ్మల్ని అడుగు పట్టించిండ్రు. కాబట్టి మాకు ఇంట్లో గాని బయట గాని గౌరవం రావాలంటే మాకంటూ ఒక ఉపాధి చూపియండి. ఏ పనైనా సరే మేము చేస్తామా చేయవా, మా సత్తా చూపించుకుంటామా చూపించుకోమా, అప్పుడు చూడండి మాకు పని ఇచ్చి చూపియండి మీరు. అంతకు మించి నేను ఎక్కువ కలెక్టర్ని ఏమి కోరుకుంటలేను. మాకు పింఛన్ వద్దు, చాలు నెలకు ఒక 10,000 ఇచ్చి మాకు ఒక ఉపాధి పని చూపిస్తే చాలు, మాకు అంతే కావాల్సింది. సంతోషం. ఈ ప్రజావాణి పెట్టడం కూడా సంతోషం, మాకు లాభంగానే ఉంది. మా బాధలు చెప్పుకోనికే మాకంటూ ఒక అవకాశం కలగచేసినందుకు ధన్యవాదాలు కలెక్టర్ గారికి.